హలో గాయ్స్, నేను మీ సాయి తేజ. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్‌తోని మీ ముందుకొచ్చిన. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే, మన తమిళనాడు సీఎం విజయ్ దళపతి గారు ఒక స్టూడెంట్ హాస్టల్‌కి అకస్మాత్తుగా ఇన్స్‌పెక్షన్‌కెళ్ళిరంట. అది ఎక్కడుందంటే, మన చెన్నైలోని సైదాపేట్ ఒక హాస్టలు. ఆయన విద్యార్థుల దగ్గరికెళ్ళి స్వయంగా వాళ్ళ కష్టాలేందో తెలుసుకున్నారంట. అండ్ ప్రతిరోజు ఏం చేస్తుర్రంట, 9:30కే గేట్స్ క్లోజ్ చేయడం వల్ల ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యి పార్కులలో పడుకుంటుర్రంట. ఇంకొక మెయిన్ కంప్లైంట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, తినే అన్నంలో పురుగులు వస్తున్నాయంట. నాకైతే చాలా బాధ అనిపించింది. అండ్ సీఎం విజయ్ గారు వెంటనే వాళ్ళ సమస్యలు విని అధికారులకు ఆదేశాలు ఇచ్చిర్రంట. కఠినమైన ఆర్డర్స్ ఇచ్చిర్రంట. వెంటనే చాలా సీరియస్‌గా తీసుకోండి. అసలెందుకు ఫుడ్ ఎందుకు ఇలా ఉంది? అండ్ విద్యార్థులకు మన గవర్నమెంట్‌లో ఎందుకు ఇలా పార్క్‌లో పడుకోవాల్సిన అవసరం ఏముంది? అండ్ నాకైతే విజయ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అన్న నిజంగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే సీఎం అవ్వడం అనేది అంటే జోక్ యాక్చువల్లీ. ఒక ఆయన విజయ్ మక్కల్ ఈయన ఒక ఫ్యాన్ క్లబ్ స్టార్ట్ చేసారు. ఆయన ఇప్పుడు ఐ థింక్ 2011 ఆ టైం అనుకుంటా. నేను అప్పుడు ఐ థింక్ 4th క్లాస్ ఏమో, నాకు కూడా తెలీదు. బేసిక్గా నేను అన్నకేందంటే, ఆయనకు మెర్సల్ సినిమా వచ్చింది కదా అప్పుడు. ఎప్పుడంటే నేను ఐ థింక్ 10th క్లాస్లో ఉన్నప్పుడు మెర్సల్ సినిమా వచ్చింది. నేను అప్పుడు థియేటర్లో చూసిన. ఆ మూవీలో స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హాస్పిటల్స్లో జరిగే దోపిడీ మొత్తం ఏంటంటే, ఇది ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో నార్మల్ డెలివరీ చేయకుండా సిజేరియన్ చేసి అంటే డబ్బులు దండుకోవడము. మన గవర్నమెంట్ హెల్త్ కేర్కి ఎంత కేటాయించకపోవడం అంటే ఆ మూవీలో బాగా చూపించారు అనమాట. నేను అప్పటి నుంచి బాగా ఫ్యాన్ అయినా. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఆ తర్వాత వచ్చిన సర్కార్లో అయితే ఓటు ఇంపార్టెన్స్, ఒక ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగా చూపించారు. ఒక ఓటుతో గవర్నమెంట్ పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఓటుతోని అసలు గవర్నమెంట్ పడిపోయిందంట నిజంగా. అప్పట్లో నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివిన. ఆ తర్వాత వచ్చిన మాస్టర్ మూవీలో స్టూడెంట్స్ ఇట్లా మత్తుగా బానిసలు అవ్వడము క్షణిక ఆవేశంలో నేరాలు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళడం జువెనల్ హోమ్లో వాళ్ళు పడే కష్టాలు అంతా మనకి బాగా చూపించారు. మొన్న రీసెంట్గా ఆయన ఫైనల్ మూవీ వచ్చేసి జననాయగన్ అనమాట. జననాయగన్ మూవీ అయితే ఇంకప్పుడు ఈరోజు ఎంత డేట్, జూలై 18th కదా, రైట్. ఇంకొక 1 వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది జననాయగన్. నేనైతే తప్పకుండా చూస్తాను. ఈరోజు సైదాపేట్లో సీఎం గారు స్వయంగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, అది కూడా ఒక సామాన్యుడిలా వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడము ప్రభుత్వ అధికారులకు వెంటనే ఆర్డర్స్ ఇచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేయడం నాకైతే నిజంగా మస్తు అనిపించింది. విజయ్ అన్న రియల్లీ సీఎం విజయ్ సార్, you are extraordinary CM really I have never seen CM like you. If you like this video, please like, share and subscribe to my channel Sai Teja Voice, please stay tuned for more updates. Jai Hind.